M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనం నిత్య జీవితంలో మనం పాటించవలసినటువంటి ధర్మాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు కూడా కొద్దిగా తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. నిత్య జీవితంలో మనం పాటించవలసినటువంటి ధర్మాలు మనం రెండు రోజులు నేర్చుకున్నదాకా ఇవాళ మూడో రోజు మనం కొన్ని తెలుసుకుందాం. మనం పుణ్యకార్యాలకు వెళ్ళినప్పుడు ఈ పుణ్యకార్యాలలో మనం జొన్నలు కానీ, చోళ్ళు కానీ, వెల్లుల్లి కానీ, ఉల్లి కానీ, చద్ది పదార్థాలు కానీ తినకూడదు, అలాగే ఉపయోగించకూడదు పుణ్యకార్యాలు. అలాగే ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమం లేదు. ప్రయాణం చేస్తున్నప్పుడు మనం నియమాలను పాటించక్కర్లా. ఎందుకంటే అక్కడ సాధ్యం కాదు కాబట్టి, ప్రయాణాల మధ్యలో ఉంటాం కాబట్టి భోజనం మనకు అవకాశాన్ని బట్టి మనం భోజనం చేయొచ్చు. అలాగే తడిసిన బట్టలు, నీళ్లు ఇతరుల మీద పడేటట్లు విదిలించకూడదు. మనం బట్టల మీద తడి బట్టలు పట్టుకెళ్తున్నప్పుడు ఆ తడి బట్టల నుంచి వచ్చేటువంటి నీళ్లు ఇతరుల మీద పడకూడదు. అలాగే ఆ బట్టలను మనం విదిలించకూడదు. ఆ నీళ్లు పడేటట్టుగా మనం తడిచిన బట్టల నుంచి ఆ బట్ట నీరు ఎవరి మీద కూడా పడకూడదు. అలాగే నేల మీద కూడా పడకూడదు. అందుకనే పిండేయాలి. తడి బట్టలను పిండేసి పట్టుకెళ్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోకూడదు. ఆత్మహత్య మహాపాపం. ఎందుకనంటే ఇలా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కొన్ని వేల జన్మలు, పిశాచ జన్మలు ఎత్తుతారు, వికలాంగులై పడతారు. ఎంత సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ ఆత్మహత్య అన్నది మహాపాపం. పిశాచ జన్మ ఎత్తుతారు, వికలాంగులుగా పడతారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ ఆత్మహత్య మాత్రం చేసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అలాగే తెలిసిన వారిని మరణ వార్త విన్న వెంటనే కానీ, లేదా పురిటి వార్త విన్న వెంటనే కానీ కట్టుబట్టలతో స్నానం చేయాలి. మనకి దగ్గర వాళ్ళైతే కనుక ఎవరైనా చనిపోతే ఆ వార్త కనుక మనకు తెలిసినా, అలాగే ఎవరికైనా పురుడు వచ్చి పిల్లవాడు పుట్టినా పురిటి మైల అంటారు. అప్పుడు ఆ బట్టలు తడిపేయాలి. ఆ బట్టలతో మనం స్నానం చేయాలి. తర్వాత పుష్కర నదులు స్నానాలతో చొక్కాతో స్నానం చేయకూడదు. పుష్కరాల టైంలో మనం నదుల్లో స్నానం చేస్తుంటాం. అటువంటి టైంలో ఒంటి మీద చొక్కా ఉండకూడదు. ఉత్తప్పుడు కూడా ఎప్పుడైనా సరే అసలు చొక్కాతో చేయకూడదు. చొక్కా తీసేసి స్నానం చేయాలి. కండువా మాత్రమే ఉండాలి, చొక్కా ఉండకూడదు. అలాగే ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్కని శాస్త్రవచనం. అంటే ఏకాదశి నాడు భోజనం చేయకూడదు, ఉపవాసం ఉండాలంటారు. కానీ ఇప్పుడు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా షుగరు, అనేక వ్యాధులు రావడం వల్ల మనం తినలేకపోతున్నాం, తినలేకుండా ఉండలేకపోతున్నాం. అందుకని ఏంటంటే సాధారణంగా ఏకాదశి నాడు ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఏకాదశి నాడు భోజనం చేయకూడదు. అలా భోజనం చేయకుండా అన్నం కాకుండా భిన్నం చేసుకుని తినాలి. దాన్ని పిండి కింద చేసుకుని, ఉప్పుడు పిండి కింద కానీ, ఉప్మా కింద కానీ తినచ్చు. అన్నం రూపంలో మాత్రం తినకూడదు. ఒక్క నిర్జల ఏకాదశి అనగా జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి అని మాత్రం పలహారం కూడా పనికిరాదు. జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి పలహారం కూడా తినకూడదు.
60 సంవత్సరాలు దాటిన వారికి అలాగే 11 సంవత్సరాల లోపు వాళ్ళకి ఈ నియమం వర్తించదు. ఎందుకంటే 60 సంవత్సరాల లోపు వాళ్ళకి, 60 సంవత్సరాల పై వాళ్ళకి, అలాగే 11 సంవత్సరాల లోపు వాళ్ళకి, అనారోగ్యవంతులకి ఈ నియమాలు వర్తించవు. వాళ్ళు తినేది. అనారోగ్యవంతులకు ఈ పై నియమాలు లేవు. అలాగే కూర్చుని తొడలు కాళ్ళు ఊపకూడదు. మనం సాధారణంగా చాలామంది కుర్చీల్లో కానీ సోఫాల్లో కానీ కూర్చుని కాళ్ళు అటు ఇటు ఊపుతూ ఉంటాం, ఈ తొడలు ఊపుతూ ఉంటాం. అలా ఊపితే కనుక దరిద్రం. కాళ్ళు ఊపకూడదు. ఇలా ఊపిన వాడు వచ్చే జన్మలో కుంటివాడే పడతాడు. అలా ఊపితే కనుక. అలాగే తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ దంతధావనం చేయాలి. పడమర దక్షిణ దిక్కుగా దంతధావనం చేయకూడదు. పొద్దున్న మా మొహం కొడుకోనేది చక్కగా తూర్పు వైపు కానీ ఉత్తరముఖంగా కానీ తిరిగి మనం పళ్ళు తోముకోవాలి. పడమర దక్షిణ దిక్కుల్లో మాత్రం పనిచేయదు. అలాగే ఉమ్ము మాత్రం తూర్పు పడమరలుగా వేయరాదు. ఉమ్మేసేటప్పుడు మాత్రం తూర్పు వైపుని అలాగే పడమర వైపుని ఆ దిక్కుల్లో ఉమ్ము వేయకూడదు. ఉత్తర దక్షిణాలు పనిచేస్తాయి. ఇవి మనం నిత్య జీవితంలో మనం తెలుసుకోవాల్సిందే. రేపు 4వ రాజు మళ్ళీ కొన్ని తెలుసుకుందాం. రోజు కొద్ది కొద్దిగా తెలుసుకుని మనం ఖాళీగా ఉన్న టైంలో మన పిల్లలకి ఈ మనం పాటించవలసినటువంటి నిత్య జీవితంలో మనం పాటించవలసినటువంటి ధర్మాల గురించి వాళ్ళకి తెలియజేద్దాం. మన సనాతన సాంప్రదాయాల్ని, విలువల్ని, మన ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం వాళ్ళకి అప్పుడప్పుడు తెలియజేసి మన సనాతన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం. మీరందరూ కూడా మీ పిల్లలకి తెలియజేస్తారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ రాపాడు వెంకట ప్రసాద్.